డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవంబర్ 10వ తేదీన మనం చూసాం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో, I-20 కార్, ఈ I-20 కార్ నంబర్ HR 26CE7674. దీని బ్లాస్ట్ ఎంత తీవ్రంగా ఉండిందంటే ఆల్మోస్ట్ ఒక 520 మీటర్స్ దాకా ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత దీని డెబ్రీ అంతా కూడా ఎగిరిపడింది. అక్కడ దీనివల్ల ఏమైంది, ఒక 3 ఆటో రిక్షాలు, తర్వాత 2 కార్లు, వేరేవి కూడా 3 కార్లు కూడా డ్యామేజ్ అయినాయి. ఇది అసలు ఎవరు చేశారు ఏంటి అన్నది ఇప్పుడు దాకా కూడా మనకి, అంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దాకా కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ జార్ఖండ్ పోలీస్ తర్వాత హర్యానా పోలీస్ ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయగా వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే, వీటెనకాల అంతా కూడా జైషే మహమ్మద్కి లింక్ అయిన కొందరు డాక్టర్స్, టోటల్ 5 డాక్టర్స్ ఉన్నారని చెప్పి నిర్ధారణకు వచ్చారు. జైషే మహమ్మద్ ఒక పర్టికులర్ వాళ్ళతో అసోసియేట్ అయిన ఇంకొక వింగ్ ఉంది, దాన్నే AGH అంటారు. ఈ 5 డాక్టర్స్ కూడా అంగార్ ఘజ్వతుల్ హింద్ అన్న ఈ ఒక టెర్రర్ మాడ్యూల్కి వీళ్ళంతా కూడా ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఈ 5 డాక్టర్స్ కూడా ఈ జైషే మొహమ్మద్కి లింక్ అయి ఉందన్న అనుమానాలు. ఇప్పుడు దాకా యూనియన్ గవర్నమెంట్ టోటల్ కంటే ఒకరినైతే లింక్ చేసింది, మిగతా 4 కూడా, అంటే దీంట్లో డాక్టర్ షాహీన్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ షాహీన్ కూడా యాక్చువల్లీ జైషే మొహమ్మద్ ఉమెన్స్ వింగ్కి ఆవిడ లీడర్గా ఉండి ఆవిడ దీన్ని లీడ్ చేస్తున్నారు. దీని వెనకాల మాస్టర్ మైండ్ అంతా కూడా ఈ 5 డాక్టర్సే అని మనకు తెలిసింది. ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఢిల్లీలో అండర్ UAPA కేసు అయితే రిజిస్టర్ అయ్యింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వీళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. టోటల్గా దీనికి ఈ టెర్రర్ అవుట్ఫిట్కి పాకిస్తాన్కి లింక్ ఉందా లేదా అన్నది టోటల్గా ఇంకా మనకి, అంటే టోటల్ కన్ఫర్మేషన్ రాలేదు. అమిత్ షా గారు, తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇండియన్స్ అందరికి కూడా ఎష్యూర్ చేశారు, దీని వెనకాల ఎవరున్నా కానీ దానికి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంత పెద్దవాళ్ళైనా, ఏ దేశం ఉన్నా కానీ వీటి వెనకాల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు కూడా. ఎందుకంటే 2021 తర్వాత మనం చూస్తే ఇప్పుడు 2025లో ఇంత పెద్ద బ్లాస్ట్ ఇంతగా ఇంపాక్ట్ అవ్వటం అనేది కూడా అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తుంది. తర్వాత ఈ బ్లాస్ట్ లో 13 మంది గాయపడి కొందరు చనిపోయారు కూడా. టోటల్ ఒక 20 మంది దీంట్లో గాయపడ్డారు. తర్వాత 13 మంది చాలా సివియర్ గా గాయపడ్డారు. NIA మటుకు దీన్ని బాగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీని వెనకాల యాక్చువల్లీ శ్రీనగర్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని పోస్టర్లు శ్రీనగర్ అంతా కూడా అతికించడం చూశారు. ఈ పోస్టర్స్ లో ఏముందంటే, పోలీస్ ని థ్రెటన్ చేస్తూ, పోలీస్ ని ఛాలెంజ్ చేస్తున్నట్టు కాంటెంట్ అంతా అతికిచ్చారు. శ్రీనగర్ పోలీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, తర్వాత హర్యానా పోలీస్ ఇద్దరు కలిసి ఏంటి అని దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే, వాళ్ళు ఏం చేశారంటే, డాక్టర్ ఆదిల్ హమీద్ అని సహారన్పూర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ పనిచేస్తారు, ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన డాక్టర్. ఆయన వెళ్ళి దీని వెనకాల ఈ పోస్టులని అతికిచ్చారు, ఎవరు ఈ పోస్టుల వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే, డాక్టర్ ఆదిల్ హమీద్ అని ఈయన దీని వెనకాల ఉన్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన లాకర్ చెక్ చేస్తే, ఆయన లాకర్ లో దొరికింది ఏంటంటే AK-47 రైఫిల్ దొరికింది. దీని పోలీస్ వారు, ఈయన డాక్టర్ అయ్యింది కూడా, ఈయన దగ్గర ఒక AK-47 పొజిషన్ లో ఉండటం ఏంటి, దాని తర్వాత ఇట్లాంటి పోలీస్ థ్రెటనింగ్ టెర్రర్ పోస్టర్లు అతికించడం ఏంటి అని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే, ఆయన డాక్టర్ ముజమ్మిల్ అని ఇంకొక పేరు చెప్పారు. ఈ డాక్టర్ ముజమ్మిల్ కూడా JEM వారు AGH, ఇందాక మనం అనుకున్నాం కదండి, అన్వర్ ఘజ్వతుల్ హింద్ అన్న ఈ ఆపరేషన్ టెర్రర్ మాడ్యూల్ కి వీళ్ళంతా కూడా ఎంప్లాయ్ చేయబడ్డారు.
ఈ డాక్టర్ ముజమ్మిల్ వచ్చేసి ఈయన కూడా యాక్చువల్లీ దీంట్లో పెహల్గామ్ లో పనిచేస్తున్నారు. ఈయన కూడా ఒక డాక్టరే. ఈయన కూడా యాక్చువల్లీ అక్కడ అల్ ఫతా యూనివర్సిటీ అని, అల్ ఫతా యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్ ఉన్నారు. ఈయన అక్కడ పెహల్గామ్ లో ఒక పర్టికులర్ పుల్వామాలో ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నారు. పోలీస్ వాళ్ళు ముజమ్మిల్ పేరు తెలుసుకున్నాక ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఇంటిని వెళ్ళి చెక్ చేస్తే ఆశ్చర్యకరంగా 2900 kgs ఆఫ్ అమ్యునిషన్ దొరికింది. తర్వాత ఎన్నో ఆర్మ్స్ దొరికినాయి, రైఫిల్స్ దొరికినాయి, పిస్టల్స్ దొరికినాయి, AK-47 దొరికింది. పోలీస్ వారు ఆశ్చర్యానికి గురయ్యారండి. ఒక డాక్టరు ప్రొఫెషనల్ అయి ఉండే కూడా, ఒక మన మెడికల్ ప్రొఫెషన్ ఎట్లా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నోబ్లెస్ట్ ప్రొఫెషన్స్ అనుకుంటా. ఈ నోబ్లెస్ట్ ప్రొఫెషన్ లో కూడా ఈ 5 మంది డాక్టర్స్ అయ్యి కూడా, అందులో మెడికల్ డాక్టర్స్ అయ్యి ఉండి, ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండే కూడా ఏదో పాకిస్తాన్ టెర్రర్ అవుట్ఫిట్స్ కి, టెర్రర్ గ్రూప్స్ కి పని చేయటం ఏంటి అన్నది ఇంకా నిర్ధారించలేదు పూర్తిగా. కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఎవరున్నారు, పాకిస్తాన్ లింక్స్ ఉన్నాయా లేదా కూడా దీని వెనకాల ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని తర్వాత డాక్టర్ షాహీన్ షహీద్ ఈవిని కూడా అరెస్ట్ చేశారు. ఈవిడ వచ్చేసి జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ కి ఆవిడ లీడర్ అండి. ఆవిడని కూడా వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత తరోగా సర్చ్ చేస్తే ఆవిడ దగ్గర కూడా ఒక AK-47 రికవర్ అయ్యి ఉంది. వీళ్ళంతా కూడా టోటల్ మనం చూస్తే 5 డాక్టర్స్ ఉన్నారండి. ఆదిల్ అహ్మద్ ఒక ఆయన, ముజమ్మిల్ ఒక ఆయన, తర్వాత డాక్టర్ షాహీన్, తర్వాత అహ్మద్ మొయినుద్దీన్. వీళ్ళంతా కూడా ఆల్ దిస్ పీపుల్ ఆర్ డాక్టర్స్. వీళ్ళేంటి అంటే పైన గైజ్ వీళ్ళదేంటి అంటే దే ఆర్ అండర్ ద ప్రొఫెషన్ ఆఫ్ అండర్ మెడికల్ గైజ్, అండర్ ద గైజ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. వీళ్ళు ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో దీన్ని ఇంకా మనం చూస్తే ఈయన దగ్గర అల్ఫతా యూనివర్సిటీలో డెటోనేటర్స్ కూడా యాక్చువల్లీ రికవర్ అయినాయి, పిస్టల్స్ రికవర్ అయినాయి, రైఫిల్స్ రికవర్ అయినాయి. సో వీటంతా ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి, వీళ్ళందరూ కూడా సప్లై చేసింది ఎట్లా మనం చూసాం. అమోనియం నైట్రేట్ యూజ్ చేశారు. ఆ రోజు 10th నవంబర్న I-20 కార్ ఎవరైతే డ్రైవ్ చేసి తీసుకెళ్లి అక్కడ పార్క్ చేశారో ఈ డాక్టర్ దీనికి రెస్పాన్సిబుల్. అది ఎట్లా డెటోనేట్ అయ్యింది డెఫినెట్లీ డెటోనేట్ అయ్యి బ్లాస్ట్ అయిన తర్వాత ఇనిషియల్ గా పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేసి, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా యాక్చువల్లీ ఏ రెజిన్స్ కానీ లేదంటే వేరే ఏ కెమికల్స్ యూస్ చేసినట్టు కూడా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో తెలియలేదు. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా ఒక స్పెక్యులేషన్ పోలీస్ ద్వారా ఏం వచ్చిందంటే మేబీ ఇది డ్యూ టు సమ్ డిఫెక్ట్ ఆర్ డ్యూ టు సమ్ ఎలక్ట్రానిక్ డిఫెక్ట్ ఈ బ్లాస్ట్ అయింది అని అనుకున్నారు. కానీ లేటర్ ఆన్ వీళ్ళు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అవుట్ఫిట్ ని లింక్ చేసిన తర్వాత, అల్ఫతా యూనివర్సిటీలో ఈ డాక్టర్ని అరెస్ట్ చేసిన తర్వాత దానికి దీనికి లింక్ ఉందని చెప్పి నిర్ధారించబడింది. దాని తర్వాత డాక్టర్ షాహీన్ ని కూడా అరెస్ట్ చేశారు. అక్కడ 2900 kgs ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ కూడా వీళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ డాక్టర్ షాహీన్ దగ్గర AK-47 రైఫిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మన ప్రధానమంత్రి గారు భూటాన్ టూర్ లో ఉన్నారు. భూటాన్ టూర్ లో ఒక చోటు నుంచి ఆల్రెడీ చెప్పారు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదు అని. పాకిస్తాన్ దీని వెనకాల ఉన్నా కానీ అంతకుముందు సింధూర్ 0.1 స్టార్ట్ అయినప్పుడే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సింధూర్ 2.0 స్టార్ట్ అవుతుందా, 1.0 స్టార్ట్ అయినప్పుడు చెప్పారు. సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ వీళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా, అంటే పాకిస్తాన్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ కి పంపించేశారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ని కూడా ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సునేరా మస్జిద్ మనం CCTV ఫుటేజ్ పోలీస్ ఏదైతే రిలీజ్ చేసిందో ఢిల్లీ పోలీస్, ఇది చూసుకుంటే 6:40 నవంబర్ 10వ తేదీ 2025 ఈ I-20 కార్ బేరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE 7674 సునేరా మస్జిద్ దగ్గర నుంచి బయలుదేరి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. 6:52 PM ఈ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అది బ్లాస్ట్ అయింది. పోలీస్ వారు నిర్ధారించుకొని చెప్పడం ఏంటి అంటే ఈ బ్లాస్ట్ అన్నది డెటోనేట్ చేయబడ్డది. ఈ బ్లాస్ట్ లో యూజ్ చేసిన కెమికల్స్ ఏంటి అంటే అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ ఒక సాధారణమైన పెస్టిసైడ్. అది
కానీ ఈ పెస్టిసైడ్ ఒక బాంబ్గా ఎట్లా మార్చగలము అంటే, ఈ పెస్టిసైడ్లో ఒకవేళ ఆయిల్ కలిపితే గనక అది డెటోనేట్ చేయొచ్చు. ఈ పెస్టిసైడ్లో ఆయిల్ కలపకపోతే అది హార్మ్ఫుల్ కాదు. ఈ పెస్టిసైడ్ అమోనియం నైట్రేట్లో ఆయిల్ కలిపితేనే, దాన్ని డెటోనేట్ చేస్తేనే బాంబ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అమోనియం నైట్రేట్ని ఆయిల్లో కలిపి ఈ కార్లో ఫ్యూయల్ గాను దేంట్లోనూ అమర్చినట్టున్నారు. దాన్ని డెటోనేట్ చేశారు. దాన్ని డ్రైవ్ చేసిన ఈ డాక్టర్ ఎక్కడా అన్నది ఇప్పుడు దాకా ఆయన ఆచూకీ తెలియలేదు. మరి ఆయన చనిపోయాడా, కార్ అక్కడ పార్క్ చేసి పారిపోయాడా అన్నది కూడా ఇంకా అది పూర్తిగా క్లారిటీ లేదు మనకి. ఈ ఆదిల్ హమీద్ ఎవరైతే సారంపూర్ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్గా పనిచేస్తున్నారో, సో ఈయన్ని ఇంకా ట్రేస్ చేస్తున్నారు. దీనికి ఫరీదాబాద్ లింక్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఢిల్లీ లింక్స్ ఉన్నాయి, హర్యానా లింక్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒక పర్టికులర్ డాక్టర్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ డాక్టర్ ఏంటి అంటే, సాధారణమైన ఆముదాల నుంచి ఒక పర్టికులర్ రెజిన్ తయారు చేసి అన్నిటిని కూడా తాగే నీళ్ళలో కలిపేస్తే జనాలు చనిపోవాలన్న మాస్ కిల్లింగ్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఈ డాక్టర్ని కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని వెనకాలైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది. మనకి ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, డాక్టర్స్ అయ్యి ఉండి కూడా ఇట్లాంటి టెర్రర్ అవుట్ఫిట్స్లో ఎంప్లాయ్ అవుతారా అంటే, ఎస్, డెఫినెట్లీ. అంతకుముందు మనం చూస్తే ఓన్లీ బ్లూ కాలర్ టెర్రర్ స్ప్రెడ్ చేసే వాళ్ళే ఉన్నారు. బ్లూ కాలర్ ఎవరైతే మీడియాకర్ ఫైనాన్షియలీ అన్స్టేబుల్ ఉన్నారో, మీడియాకర్ జాబ్స్లో ఉన్నారో, ఇట్లాంటి వాళ్ళంతా చేసే వాటన్నిటిని కూడా మనం అంతకుముందు బ్లూ కాలర్ టెర్రర్ అన్నాం. ఇప్పుడు దిస్ హెస్ బికమ్ అ వైట్ కాలర్ టెర్రర్. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్, ఉన్నత చదువులు ఉన్న వాళ్ళు ఇట్లాంటి టెర్రర్ అవుట్ఫిట్లో కూడా యాక్చువల్లీ ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైతే మన దృష్టికి ఓన్లీ డాక్టర్సే వచ్చారు. అంతకుముందు మనం చూసుకుంటే 9/11 బ్లాస్ట్లో చూస్తుంటే పెంటగన్ కానీ లేదంటే ట్విన్ టవర్స్ కానీ వీటిల్లో బ్లాస్ట్ చేస్తే అక్కడ కూడా వైట్ కాలర్ టెర్రరిజం ఉంది. ఎట్లా అంటే అబ్సల్యూట్లీ ట్రైన్డ్ పైలట్స్, వీళ్ళని తీసుకెళ్లి కమర్షియల్ పైలటింగ్ కోర్సెస్ అవి చేయించిన తర్వాత వీళ్ళని తీసుకెళ్లి ఆ బ్లాస్ట్లో యూజ్ చేశారు. సో మనం చూసాం, ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ మనం డాక్టర్స్ వైట్ కాలర్ టెర్రర్ స్ప్రెడ్ చేయడం చూసాం. కానీ అంతకుముందే మనం యుఎస్లో పెంటగన్ తర్వాత ఈ ట్విన్ టవర్స్ బ్లాస్ట్ చేయడం, అక్కడ కూడా వైట్ కాలర్ టెర్రర్ స్ప్రెడ్ అయ్యింది. సో ఈ వైట్ కాలర్ టెర్రరిజం అన్నది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ న్యూ. వీ హ్యావ్ సీన్ ఇన్ మెనీ అదర్ కంట్రీస్ ఆల్సో. సో కాబట్టి ఇప్పటికైతే ఈ 5 డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని వెనకాల వీళ్ళు మనం ఇందాక అనుకున్నట్టు అన్సర్ ఘజ్వతుల్ హింద్ అన్న ఈ ఏజెన్సీకి వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ ఏజెన్సీ జైషే మొహమ్మద్ ది వన్ ఆఫ్ ద వింగ్స్ అనమాట. ఈ జైషే మొహమ్మద్కి ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఏజీహెచ్ కాకుండా ఇంకా వేరే ఏ వింగ్స్ ఉన్నాయి కూడా ఇప్పటిదాకా మనకు తెలియదు. ఇప్పటికైతే మనకి ఏజీహెచ్ అన్న వింగ్ ఒకటి తెలిసింది. ఈ ఏజీహెచ్ వింగ్ లో ప్యూర్లీ వైట్ కాలర్ టెర్రరిజం స్ప్రెడ్ చేస్తున్నారు. తర్వాత ఈ డాక్టర్స్ అంతా కూడా లింక్ అయి ఉన్నారు. సో యూనియన్ గవర్నమెంట్ మనకి క్లియర్గా క్లుప్తంగా టోటల్ రిపోర్ట్ ఇచ్చేదాకా కూడా కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి. వేరే న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే ఏదేదో చెప్తున్నారు, బట్ దట్ మే బి రాంగ్. ఇప్పుడు దాకా అయితే మనకు ఒక క్లారిటీ రాలేదు. థ్యాంక్ యూ.